హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీష. ఈరోజు క్యారెట్ మునగాకు ఫ్రై చేయబోతున్నాను. ఈ మునగాకు క్యారెట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో కూడా మీకు తెలుసు. ముందుగా క్యారెట్ని తురిమేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మునగాకును కూడా శుభ్రంగా కడిగి క్లీన్ చేసి ఇలా ఆకులు విడిగా తీసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రై కదండి, కాస్త ఎక్కువే ఆయిల్ పడుతుంది. వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వెల్లుల్లి ఆయిల్లో వేగితే వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి దిగుతుందండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను. అలాగే 2 ఎండుమిర్చి కట్ చేసిన ముక్కలు, ఈ వేరుశనగలు ఎండుమిర్చి కూడా వేగాయి. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీనిలో కరివేపాకు వేస్తాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు వేసేస్తాం. మునగాకు చాలా తొందరగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో క్యారెట్ తురుము వేసేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ మునగాకులో ఏ విటమిన్ ఉంటుందండి, అలాగే 100 రోగాలకు పైగా జబ్బులను నయం చేసే గుణం కూడా ఉంది. దీన్ని రోజువారీ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిదండి. అలా కాకపోతే వారానికి ఒకసారన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు, సాల్ట్ వేసి బాగా కలుపుకుంటాం. మునగాకు ఉంది కదా అని ఎక్కువగా వేసేయద్దండి, చిర్చేది వచ్చేస్తుంది. ఇలా ఫ్రై చేసి పెడితే పిల్లలు కూడా తింటారండి ఇష్టంగా. దీన్ని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఎంత మునగాకు వేసినా చూసారు కదండి, వేగేపటికి ఎంత అయిపోయిందో. కారం వేస్తున్నాను. దీనిలో కారం, ఉప్పు అన్నీ ఎక్కువే పెడతాయండి. నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం అన్నీ వేసాను. ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో వాంగీబాత్ పౌడర్ వేస్తున్నాను. ఇంట్లోనే చేశానండి. నువ్వులు, ధనియాలు, ఎండుమిర్చి ఇలా మసాలాలన్నీ వేస్ట్ చేశాను. ఇది 1 స్పూన్ వేసాను. ఇది వేయడం వలన ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఒక్క నిమిషం ఉంచుదాం. ఫ్రై అయిపోయిందండి, స్టవ్ ఆపేద్దాం. హెల్దీ అండ్ టేస్టీగా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.